హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్. ఈరోజు మిల్క్ మైసూర్ పాక్ అయితే చేశాననమాట. ఏంటి బోర్లా కొట్టినా రాలేదనుకుంటున్నారా? ఎలా వచ్చింది, ఏం చేశాను, ఏంటి అనేది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది మిల్క్ మైసూర్ పాక్ ట్రై చేశారో నాకు కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందు ఒక కప్పు మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. ఏ కప్పుతో తీసుకున్నామో అన్ని అదే కప్పుతో మెజర్మెంట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే చెప్తాను, కానీ మైసూర్ పాక్ ఎలా వచ్చిందనేది లాస్ట్లో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో యూజ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి. కప్ మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను, ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఆ తర్వాత నేను ఒక స్పూను మైదా వేసుకున్నాను, కొంచెం చల్లపిండి వేసుకున్నాను. ఇవన్నిటిని మిక్స్ చేసేసి అదే కప్పుతో నేను ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను అనమాట. 1.5 కప్పు నెయ్యి పట్టింది కాబట్టి మీకు చూపించడం ఒక కప్పే చూపించాను. కొంచెం దాంట్లో వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం పాకంలో కలిపేటప్పుడు ఉండలు లేకుండా ఉంటుంది. అందుకనే మిక్స్ చేసి ముందుగా పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి పాకం అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇదే కప్పుతో ఒక కప్పు షుగర్ కరెక్ట్ గా సరిపోతుంది. మిల్క్ పౌడర్ కూడా కొంచెం షుగర్ ఉంటుంది, కరెక్ట్ గా సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. ఒక కప్పు షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా కలుపుకొని ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. ఇలా తీగ పాకం వచ్చాక ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా విడిచిపెట్టకూడదు, ఎందుకంటే అడ్వాంటేస్తే మాడిపోతుంది. కాబట్టి స్లోగా సిమ్ లో పెట్టేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది 3 టైమ్స్ చేశాను. 2 టైమ్స్ కంటే ఇది 3 టైమ్స్ బాగా బెటర్ గా వచ్చింది. ఆ తర్వాత బాగా ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా నెయ్యి మనం ముందు ఉంచుకున్నాం కదా, అదైతే కొంచెం కొంచెం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెయ్యే కాదు, నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. సగం నూనె సగం నెయ్యి అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి యూజ్ చేశాను అనమాట. ఇలా బాగా కుక్ అయ్యాక నెయ్యి మొత్తం పైకి తేలుతుంది. ఆ తర్వాత చిన్న గిన్నెలో వేసి ఇది కొంచెం ఉండకట్టాక దీన్ని చెక్ చేసుకోవాలి. లైట్ గా ఇలా మనం చేతితో ప్రెస్ చేసి చెక్ చేస్తే ఉండలా కట్టాలన్నమాట. నేను ఒక ప్లేట్లోకి వేసేసి ఇవ్వండి, ఇలాగ కొంచెం వేడిగానే ఉంది, కొంచెం చల్లగా అయినంత వరకు ఇలాగ ప్రెస్ చేసుకుంటూ ఇలా మెత్తగా ఉండాలన్నమాట, గట్టిగా ఉండకూడదు. ఇది బాగా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు వేరే దేంట్లోకి అయితే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక డీమోల్డ్ చేసుకోవాలి. ముందుగా గ్రీస్ చేసి పెట్టుకోండి, అప్పటికప్పుడు అయితే అవ్వదనమాట. ఇంకొకటి ఏంటంటే అల్యూమినియం దీంట్లో అసలు వేయకండి. నేను అదే తప్పు చేశాను. అల్యూమినియంలో వేయడం వల్ల ఏంటంటే నేను తిరగేసి కొట్టినా ఏం చేసినా సరే రాలేదనమాట, డీమోల్డ్ కాలేదు. ఇది పూర్తిగా చల్లారిపోయింది కండి. ఇలా పూర్తిగా చల్లారాక నేనైతే చూపిస్తున్నాను. నైఫ్ తో చుట్టుపక్కల కట్ చేసినా సరే రాలేదనమాట. కొట్టి కొట్టి అలిసిపోయాను కానీ రాలేదు. దీంతో ఇలా కాదనేసి 4 ముక్కలు అయితే కట్ చేసేసాను. దాని లోపలే కట్ చేసిన తర్వాత వచ్చిందనమాట నీట్ గా. అందుకే స్క్వేర్ గా కాకుండా ట్రయాంగిల్ షేప్ లో వచ్చిందనమాట. అయితే ఏం చేయలేక ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసేసాను. ఇంకోటి తిరగేసినా సరే ఎంత కొట్టినా రాలేదు. నేను ఎన్నిసార్లు చేసినా ఇదే తప్పు చేస్తున్నాను. అల్యూమినియం లో వేయడం వల్ల నీట్ గా రావట్లేదు. ఇంకా స్టీల్ దాంట్లో దేంట్లో చేసినా నీట్ గా వస్తుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, స్మూత్ గానే వచ్చింది, బాగుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తుంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఇది పర్ఫెక్ట్ గా ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. ఏదైనా నేను పర్ఫెక్ట్ గా చేసేంత వరకు చేస్తూనే ఉంటాను అనమాట. ఇదే కాదు, ఏదైనా సరే పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాను. మీరు కూడా నాలాగైనా నాలా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు వీడియో చూసిన వారికి చాలా థ్యాంక్స్. వెళ్తూ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.